ఒక నంగనాచి తుంగబుర్ర తాను చేసిన నంగనాచి పనులన్నీ మరిచిపోయి ఎదుటి వాళ్ళ మీద ఏలెత్తి చూపిస్తుంటే ఎలా ఉంటుంది? నిన్న పివి సునీల్ కుమార్ పెట్టిన ఒక ట్వీట్ కూడా దరిదాపుగా అలాగనే ఉంది. తాను అధికారంలో ఉండగా అధికార దుర్వినియోగం చేసి రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసిన అంశంలో ఆయన సస్పెండ్ అయ్యి ఇప్పుడు రఘురామకృష్ణరాజుని ఎందుకు సస్పెండ్ చేయకూడదు, ఆయన్ను కూడా చెయ్యాలి కదా, నన్ను చేశారు బాగానే ఉంది అని ఒక ట్వీట్ పెట్టాడు. దీంతో పాటుగా ఈ సునీల్ కుమార్ అధికార దుర్వినియోగంలో కేవలం రఘురామకృష్ణరాజునే కాదు, అగ్రిగోల్డ్ బాధితుల పేరుతోటి ఆయన కొంత సొమ్ముని కాజేసే ప్రయత్నం చేయటం కానీ, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెట్టినా రంగనాయకమ్మ లాంటి వృద్ధ మహిళను సైతం ఆయన పోలీస్ స్టేషన్కి పిలిచి వాళ్ళని ఇబ్బందులకు పాలు చేసిన ఈ సునీల్ కుమార్ ఈరోజు వచ్చి ఇలాంటి కబుర్లు చెబుతుంటే ఎలా ఉంటుంది? ఆయన ట్వీట్ కూడా దరిదాపుగా అలాగనే ఉంది. నేను ఒకసారి ఆ ట్వీట్ ఏమిటనే చదివి వినిపిస్తాను. దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు, మంచిదే. మరి సమన్యాయం కోసం రఘురామకృష్ణరాజు గారిని కూడా పదవి నుంచి సస్పెండ్ చేయాలి కదా. సిబిఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయన పదవుల నుంచి తొలగించాలి, చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ వెళ్ళాలి. ఇది పివి సునీల్ కుమార్ రఘురామకృష్ణరాజు కేసులో నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని ఉత్తర్వులని బేస్ చేసుకుని ఆయన పెట్టిన ట్వీట్ ఇది. మరి రఘురామకృష్ణరాజు ఈ రోజున డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా బాధ్యతల నుంచి తొలగిస్తే కానీ సిబిఐ సక్రమంగా దర్యాప్తు చేయదు అని. యాక్చువల్గా సిబిఐ కానీ ఈడీ కానీ ఏ రకంగా పనిచేస్తాయనేది అందరికీ తెలుసు. అసలు సీఎం పోస్టులో ఉన్న కేజ్రీవాల్ని స్పేర్ చేయకుండా ఈడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అలాంటి ఘన చరిత్ర మన సిబిఐకి ఈడీకి ఉంది. కానీ అదే సిబిఐ ఈడీ జగన్మోహన్ రెడ్డి బెయిల్ నిబంధనలు అన్నిటినీ అతిక్రమించి నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడి ఒక సీఎంని సైతం, అంటే చంద్రబాబు నాయుడు ఆ రోజున సీఎంగానే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆయన బెయిల్ రద్దు చేసి ఆయన జైల్లో పెట్టలేదని పివి సునీల్ కుమార్ అడగలేదేంటండి? ఈ రోజున రఘురామకృష్ణరాజు ఈ పివి సునీల్ కుమార్ మీద పోరాటం చేస్తున్నాడు కాబట్టి, డిఓపిటి దాకా వెళ్ళి ఆయన్ని బాగా ఇబ్బందులు పాలు చేస్తున్నాడు కాబట్టి, అంటే ఇబ్బందులు కేవలం సునీల్ కుమార్ ఒక్కడికేనా? సునీల్ కుమార్ మూలంగా ఇబ్బంది పడిన వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? అసలు ఈ పివి సునీల్ కుమార్ ఎవరైనా సరే ఒక ఐపీఎస్ మన బాధ్యతలని స్వీకరించే ముందు చేసే ప్రమాణం అన్నా కనీసం గుర్తుందా? నేను ఎటువంటి పక్షపాతానికి లోను కాకుండా పనిచేస్తాను అనే ఒక ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణం మీద, అది రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి ఆ వ్యాఖ్య చేస్తారు. మరి అలాంటి ఆ రాజ్యాంగాన్ని కానీ ఏ అంబేద్కర్ మిషన్ అయితే పెట్టుకొని అంబేద్కర్ ఆశయాలను ముందుకు నడిపించాలనుకుంటున్నాడో అదే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మరి ఆయన దాని మీద ప్రమాణం చేసిన దాన్ని తొంగలో తొక్కి ఆయనకి ఇష్టం వచ్చిన పనులన్నీ చేశాడు. మరి ఈ రోజున వచ్చే నంగనాచి కబుర్లు చెబుతున్నాడు అని అంటే సునీల్ కుమార్ ఇలా ఈ ట్వీట్కి ఏమైనా ఒక వాల్యూ ఉంటుందా? అందుకనే సునీల్ కుమార్ నంగనాచి కబుర్లు అని గట్టిగా అని తీరాల్సిందే. ఇక రఘురామకృష్ణరాజు అంశం వచ్చేటప్పటికి సునీల్ కుమార్ ఆదేశాలతోటి ఆయన కస్టోడియల్ టార్చర్ జరిగిందనే అంశం ఖచ్చితంగా నిర్ధారణ అవుతూనే ఉంది. దాంతోపాటుగా ముసుగులు వేసుకున్న ప్రైవేటు వ్యక్తుల్ని తీసుకొచ్చి మరీ రఘురామకృష్ణరాజుని ఎరాడికేట్ చేసే పనిని ఆ రోజున సునీల్ కుమార్ తీసుకున్నాడు. గట్టి పిండం కాబట్టి రఘురామకృష్ణరాజు బతికి బయటపడ్డాడు. ఆయనకున్న పలుకుబడి కూడా అంతే మాత్రంలో ఉంది కాబట్టి కేసు కూడా ఎంత దూరం దాకా వచ్చింది. లేకపోతే ఎప్పుడో శంకరగిరి మాన్యాలు బట్టిపోవటమే, ఉష్ గప్చుప్, ఎక్కడ ఏ కేసు కనపడకుండా పోయేది. వీళ్ళందరూ వైట్ కాలర్స్ వేసుకొని వీళ్ళు సమాజంలో బాగా నీతివంతులుగా చలామణి అవుతుండేవాళ్ళు. అసలు ఈ సునీల్ కుమార్ రఘురామకృష్ణరాజునైనా లేకపోతే మిగతా ఎవరినైనా కూడా ఏమైనా చేశాడా అని అంటే దానికి తగ్గ దాఖలాలు అన్నీ వరుసగా కనపడుతూనే ఉన్నాయి. ఈ పివి సునీల్ కుమార్ తులసిబాబుని తీసుకొచ్చి మరి సిఐడికి లాయర్గా నియమించి, ఇంకా ఆయన లా పట్టా కూడా రాకముందే తులసిబాబు కనీసం లాయర్ కూడా కాకుండా సిఐడి తరపున కేసులు వాదించడానికి కొన్ని కోట్ల రూపాయలు మరి సిఐడి నుంచి డ్రా చేశారు. అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? ఆ అవినీతికి ఏం సమాధానం చెబుతాడు ఈ పివి సునీల్ కుమార్? దాంతోపాటుగా ఈ తులసిబాబును ఉపయోగించుకొని ఆయన స్వగ్రామమైన రాంకూరు ఆ చుట్టుపక్కల ఉన్న కొంతమంది అకౌంట్లన్నింటినీ తీసుకొచ్చి అగ్రిగోల్డ్ బాధితుల్లాగా చూపించి ప్రభుత్వ సొమ్ముని
కాజేసే ప్రయత్నం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులు యాక్చువల్గా మరి అది ప్రభుత్వ సొమ్ము కూడా కాదు, ప్రజా సొమ్ము అని చెప్పుకోవాలి. ప్రజలు కష్టార్జితంతో ఆర్డీల రూపంలో ఆ కంపెనీకి కట్టిన వాటన్నిటిని వాళ్ళు గోల్మాల్ చేసేస్తుంటే ఆస్తులన్నీ జప్తు చేసి దాని నుంచి రికవరీ చేసిన సొమ్ముని వాళ్ళకి ఇస్తున్నారంటే ప్రజలు కష్టార్జితమైన సొమ్ముని సునీల్ కుమార్ అప్పనంగా నొక్కేయాలని చూశాడా లేదా? మరి దీనికేం సమాధానం చెబుతాడు సునీల్ కుమార్? ఈ రోజున వచ్చి అంబేద్కర్ ఆశయాలను నేను ముందుకు తీసుకెళ్తాను అని అంటే, ఏ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేశావో ఒకసారి గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచించుకోవాలి సునీల్ కుమార్ కూడా. ఇలాంటి ట్వీట్లు పెట్టేసి ఇప్పుడు సమన్యాయం అనే మాటలు మాట్లాడుతుంటే, మనం చేయాల్సిన అన్యాయం మొత్తం చేసేసిన తర్వాత ఇప్పుడు సమన్యాయం కావాలంటే ఎక్కడి నుంచి లభిస్తుంది? దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రకంగా మళ్ళీ సీఎం చేయటం కోసం ఇప్పుడు వీళ్ళు ఆడుతున్న వింత నాటకాలన్నీ కూడా చాలా త్వరలోనే బయటకు రాబోతూ ఉన్నాయి. సునీల్ కుమారు, ఆ అంబేద్కర్ మిషన్ కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి దళితవాడల్లో చేస్తున్న చాలా పెద్ద కార్యక్రమాలు కూడా ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చాయనేది కూడా ఒక వినికిడి వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డిని అంటే ఒక పక్షపాతంతో ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడయ్యండి, గవర్నమెంట్ శాలరీ తీసుకుంటే ఒక మనిషి మీద పక్షపాతంతో వ్యవహరించవచ్చా అని చూసుకుంటే కనుక సునీల్ కుమార్ ఇంకా కనీసంలో మనిషిగా కూడా నిలబడే అవకాశం ఉండదు. ఏ జగన్మోహన్ రెడ్డి కోసం అయితే వీళ్ళు ఈ పనులన్నీ చేశారో మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డినే తీసుకొచ్చి ప్రజలను ఎత్తిన పెట్టి వీళ్ళందరూ పెత్తనం చెలాయించి మళ్ళీ లాఠీల రాజ్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఎక్కువగా ఉంది ప్రజలందరూ.